నిమిషాలు టైం ఇచ్చారు. గమనించండి. 20 నిమిషాలు టైం ప్రియమైనటువంటి సహోదరులారా, మనం వచ్చినది యెరూషలేము దేవాలయం లోపలికి వచ్చాము. దేవాతి దేవుని యొక్క మహాకృపను బట్టి మనం ఇప్పుడు యెరూషలేము దేవాలయం యొక్క మధ్య భాగంలో ఉన్నాము. ఇది మనం పశ్చిమ ద్వారం గుండా మనం వచ్చాము. ఇది పశ్చిమ ద్వారము. తర్వాత యెరూషలేము యొక్క మరి ప్రాకారములు మరి చూడండి, 2 సార్లు యెరూషలేము పడగొట్టబడినటువంటి సంగతి మనకు తెలుసు. మరి 2 సార్లు యెరూషలేము పడగొట్టబడినను యెరూషలేము యొక్క గోడ, మరి గోడ ఎప్పటికీ పడగొట్టబడినటువంటి గోడ ఒకటి ఉంది. దీన్ని ఇప్పుడు ఏడుపుల గోడ అని కూడా అంటూ ఉంటారు. మరి ఏడుపుల గోడ దగ్గర అనేక మంది భక్తులు విశ్వాసం వచ్చి వారి యొక్క ప్రార్థన మనవులు మరి ఇక్కడ మనవి చేసుకుంటూ ఉండగా, యెరూషలేము వైపు తిరిగి మీరు ప్రార్థించిన ఎడల దేవుడు ఖచ్చితంగా విమానాలు ఇస్తానని చెప్పేసి మనకు దేవుడు చెప్పాడు. సొలొమోను రాజు చెప్పినటువంటి వాగ్దానాన్ని బట్టి మరి దేవుడు చెప్పాడు కనుక వాగ్దంతులు అనేక మంది ప్రజలు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి మనం కూడా ఈ ప్రాంతమునకు వచ్చి ప్రార్థన చేసుకుంటే కృపద ఇచ్చేశాడు. కాబట్టి ఏడుపుల గోడ దగ్గరకు వెళ్తూ ఉన్నాము. అనేక మంది ప్రపంచవ్యాప్తంగా నలుమూల నుంచి అన్ని దేశాల ప్రజలు విశ్వాసం